ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదా సాధారణంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు నత్తనడకన సాగుతాయని మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తరచూ ఆరోపిస్తూ ఉంటారు. అధికారులు, మంత్రుల మాటలను కూడా పెద్ద ఖాతరు చేయరన్న విమర్శలు వినవస్తూ ఉంటాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విషయమేమంటే వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పవన్ ఇటీవల రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఆ సందర్భంగా పుష్కర్ ఘాట్ నుంచి పడవలో ప్రయాణిస్తూ గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనలో పవన్ ఎన్నో పారిశ్రామిక విభాగాలు, ఫ్యాక్టరీల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగరంలోని మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా గోదావరి నదిలో కలిసిపోతుండడాన్ని గమనించారు. కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పుష్కరాల సమయానికి నది ఇంతలా కలుషితమైతే ప్రజల ఆరోగ్యం ఏమైపోతుందని ఆయన అధికారులను గట్టిగా నిలదీశారు. గోదావరిని కలుషితం చేస్తున్న పరిశ్రమలను తక్షణమే గుర్తించి వాటికి నోటీసులు జారీ చేయాలని ఆయన స్థానిక అధికారులకు అక్కడికక్కడే ఆదేశించారు. డిప్యూటీ సీఎం స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. అయితే సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పవన్ కు తాను ఆదేశాలిచ్చిన ఇన్ని రోజులైనా కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలో కనీసం ఒక్కటంటే ఒక్క సంస్థకు కూడా అధికారులు ప్రాథమిక నోటీసులు జారీ చేయలేదని తెలిసింది. దీంతో పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి సున్నితమైన ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని సీనియర్ అధికారులపై పవన్ మండిపడ్డారు. ముఖ్యంగా గోదావరి నదిలోకి శుద్ధి చేయని రసాయన వ్యర్థాలను వదులుతోందని ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆంధ్ర పేపర్ మిల్స్ కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని పవన్ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో పాటు ఈ వ్యవహారంలో పర్యవేక్షణ లోపించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ బ్యూరోక్రసీకి ఒక బలమైన హెచ్చరికను పంపారు. గతంలో తాను ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే సమయంలో నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులకు ఆయన ఒక భరోసా ఇచ్చారు. కాలుష్యకారక సంస్థలపై లేదా అక్రమార్కులపై చర్యలు తీసుకునేటప్పుడు మీకు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని, ఆ విషయాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.